హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. ఈ ఆదివారం నాడు వైజాగ్లో మన ఇన్స్టిట్యూట్లో ఎంవిపి కాలనీ సెక్టర్ 3లో మన ఇన్స్టిట్యూట్ ఉంది. మన ఇన్స్టిట్యూట్లో ఆదివారం నాడు 6 నవంబర్ ఉదయం 10 గంటలకి నేను సెమినార్ చేస్తున్నాను. ఈ సెమినార్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన సెమినార్. ఎందుకంటే ఈ సెమినార్లో మనం ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్న బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ని 6 నెలల్లో ఎలా క్రాక్ చేయాలి, ఇన్ ద సెన్స్ 6 నెలల్లో ఒక పర్ఫెక్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీతో పర్ఫెక్ట్ షెడ్యూల్ వేసుకొని ఏ అప్రోచ్ ఫాలో అయితే మనం వీటిని క్రాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాము అనేది నేను సిస్టమేటిక్గా మీకు చెప్తాను. మీరు వచ్చి అటెండ్ అయ్యి కంప్లీట్గా సెమినార్ నేనే డీల్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగొచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది క్లియర్ చేసుకోవచ్చు. అండ్ సెమినార్ అటెండ్ అవ్వడానికి మీరు డైరెక్ట్గా వచ్చేసి ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుంటే ఇంకా బెటర్. ఓకేనా? మనం వైజాగ్లో కూడా బ్యాంక్ అండ్ ఎస్ఎస్సికి ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాము. సో మీరు కొత్త బ్యాచెస్ ఇప్పుడే రన్ అవుతున్నాయి. మీరు ఒకవేళ సెమినార్ అటెండ్ అయ్యాక మన వివరాలన్నీ తెలుసుకొని మీకు జాయిన్ అవ్వాలనిపిస్తే మీరు జాయిన్ అయిపోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. సో మన ఎడిటోరియల్ వొకాబులరీ చూస్తున్న స్టూడెంట్స్ మీరు వైజాగ్ లేదా చుట్టుపక్కల ఎక్కడున్నా సరే మీరు రండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో చూడని మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే చాలామందికి హెల్ప్ అవుతుంది. ఒక సైంటిఫిక్ స్ట్రాటజీతో మనం ముందుకెళ్ళే అవకాశం కలుగుతుంది. ఇంగ్లీష్ మాత్రమే మాకు సమస్య అనుకునే వాళ్ళు మన ఆన్లైన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులోకి మీరు వచ్చేయచ్చు. సో ఈ కోర్సులో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫండమెంటల్ నుంచి ఇక్కడ వరకు ఎస్పీ ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ లెవెల్ ఇంగ్లీష్ రీజనింగ్, క్రిటికల్ రీజనింగ్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం. ఫండమెంటల్స్ నుంచి ఇక్కడ వరకు కూడా కేవలం 3,000 రూపాయల ఫీజుకే మనం అందిస్తాం. అలాగే ప్రతిరోజు ఇంగ్లీష్ క్లాస్లో మీకు మనం యూట్యూబ్లో కవర్ చేసే వొకాబులరీతో పాటు ఎడిషనల్గా ఇంకా కొన్ని వర్డ్స్ నేర్పించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో మనం ఒక 10 వర్డ్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో ఇంకో 10 ఇక్కడ కవర్ చేసినవి కాకుండా ఇంకో 10 వర్డ్స్ మనం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాస్లో ఫస్ట్ 15-20 మినిట్స్లో ఒక 10 వర్డ్స్ చూసేసి దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు దీస్ టాపిక్స్. సో ఈ రకంగా మీరు వొకాబులరీ కూడా ఎన్హాన్స్ అవుతుంది. లైవ్లో మీరు నాకు డౌట్స్ అడగవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ప్రాపర్ లైవ్ క్లాసెస్, క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మనం వాటితో పాటు ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్ ఇట్లాంటి డిఫరెంట్ టాపిక్స్ కూడా కింది లెవెల్ నుంచి పై లెవెల్ వరకు డిఫరెంట్ స్ట్రాటజీస్, ఎలిమినేషన్ టెక్నిక్స్తో మనం నేర్చుకోవచ్చు అనమాట. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. అండ్ ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. డోంట్ మిస్ దిస్. సో ఇవాళ పేజ్ అమ్మ ఇది. ఈ ఫస్ట్ పేజ్లో మీరు చూస్తే యూ హ్యావ్ దిస్ వర్డ్ చూడండి, పిఎం వాంట్స్. ఇక్కడ ఒక పదాన్ని మీరు గమనిస్తే పిఎం వాంట్స్ డీటెయిల్డ్ ప్రోబ్ ఇంటూ మార్బీ బ్రిడ్జ్ కొలాప్స్. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ అని అర్థం. ప్రోబ్ అంటే అర్థం ఏంటి? ఇన్వెస్టిగేషన్ అంటే విచారణ. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ వర్డ్. అంటే ఏదైనా ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి, వివరాలన్నీ కనుక్కోండి, ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి పిఎం అడుగుతున్నారు. సో ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతున్నారు. ఒకటి సరేనా? అలాగే ఇక్కడే మీకు ఇంకొక పదం చూడండి, మలింగ్ రిమోట్ ఓట్ ఫెసిలిటీ ఫర్ ఎన్ఆర్ఐస్ గవర్నమెంట్ టెల్స్ ఎస్సీ. సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ ఏమని చెప్పింది? ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్, అంటే భారతదేశంలో కాకుండా బయట ఉంటున్న భారతీయులు అక్కడి నుంచి ఓటు వేసేలాగా అవకాశం ఏమైనా ఉందా లేదని మేము పరిశీలిస్తున్నాము. మల్, MULL, మల్ అంటే థింక్ అబౌట్ అని అర్థం. థింక్ అబౌట్, ఆలోచిస్తున్నాము, ఆ పాసిబిలిటీ ఉందా లేదా అని ఆలోచిస్తున్నాము అని ప్రభుత్వం చెప్తోంది. ఎవరికి చెప్పింది? సుప్రీంకోర్టుకి ప్రభుత్వం చెప్పింది. సో నెక్స్ట్ పేజ్లో మనం చూస్తే ఇక్కడ మీరు చూడండి, సాక్డ్ ఫ్రమ్ జాబ్ అంటే ఉద్యోగంలోంచి ఏం చేశారు? పీకేశారు. ఎంప్లాయీ కిల్స్ కపుల్ డొమెస్టిక్ హెల్ప్. ఓకే, ఒక కపుల్ వాళ్ళ యొక్క డొమెస్టిక్ హెల్ప్ అంటే ఇంట్లో పనావిడ, వాళ్ళని చంపేశారంట. ఓకేనా? వర్ కిల్డ్ ఇన్ బ్రాడ్ డే లైట్ ఎట్ దేర్ 3-story బిల్డింగ్. ఎందుకని అంటే సో ఇక్కడ బేసిక్గా ఇక్కడ కథ ఏంటంటే ఒక చూడండి, ఈ చనిపోయిన వాళ్ళు ఒక సెలూన్ రన్ చేస్తున్నారు, హై లెవెల్ బ్యూటీ సెలూన్ అనేది రన్ చేస్తున్నారు అనమాట. ఈ బ్యూటీ సెలూన్ రన్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర 2 ఎంప్లాయీస్ ఉన్నారు. సో 2 ఎంప్లాయీస్ని 10 రోజుల క్రితం శాక్ చేస్తారు. శాక్ అంటే రిమూవ్డ్, సెకండ్ అర్థం ఏంటి? రిమూవ్డ్ అనమాట. సో వీళ్ళిద్దరిని రిమూవ్ చేస్తారు. ఈ రిమూవ్ చేసిన 2 ఎంప్లాయీస్ కూడా
ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం, బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. సో ఈ బాయ్ ఫ్రెండ్ ఏంటి, నా గర్ల్ ఫ్రెండ్ ముందు నన్ను అవమానించారు, దానికి ఇప్పుడు హ్యూమిలియేషన్ అంటే అర్థం ఏంటి, అవమానకర రీతిలో నన్ను జాబ్లోంచి పీకేశారు, అవమానకర రీతిలో జాబ్లోంచి పీకేశారు అని చెప్పి భావించి నన్ను హ్యూమిలియేట్ చేసి జాబ్లోంచి పీకేశారు, అది కూడా నా గర్ల్ ఫ్రెండ్ ఎదురుగాని భావించి అతను ఏం చేశాడంటే సెలూన్ ఓనర్ని, వాళ్ళ భార్యని, ఇంట్లో పనావిడిని కూడా చంపేశారు. చూసారా, ఎంప్లాయీ తన ఎంప్లాయర్ని, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని, ఇంట్లో పనావిడిని కూడా చంపేశారు. పిల్లోడిని కూడా చంపడానికి పిల్లోడు ఉన్న విషయం తెలియదేమో, పిల్లోడిని కూడా చంపేద్దాం అనుకున్నారు కానీ కనిపించలేదంట, వచ్చేసారు. ఇది కథ. ఇక్కడ సాక్ అంటే రిమూవ్ ఫ్రమ్ జాబ్ అని అర్థం, సాక్డ్ ఫ్రమ్ జాబ్ అంటే రిమూవ్డ్ ఫ్రమ్ జాబ్ అని అర్థం అనమాట. సో దిస్ ఈజ్ ద మీనింగ్ హియర్. హ్యూమిలియేట్ అంటే అవమానించడం, అర్థమైందా? హ్యూమిలియేషన్ అంటే అవమానం చేయడం అని అర్థం. నలుగురు ముందు నన్ను హ్యూమిలియేట్ చేశారు అంటారు. సో మాస్టర్ మైండ్ ఆఫ్ కోయంబత్తూర్ బ్లాస్ట్ యూజ్డ్ ఫేక్ నేమ్స్ వైల్ ప్లాటింగ్ ద అటాక్. ప్లాట్ అంటే అర్థం ఏంటి, కుట్ర పన్నడం. ప్లాట్ అంటే కుట్ర పన్నడం అంటే ఇప్పుడు ఎట్లాంటి ఏదైనా ఒక తప్పుడు కార్యక్రమానికి ప్లాన్ వేయడాన్ని ప్లాటింగ్ అంటాం. ఒక తప్పుడు కార్యక్రమానికి ప్లాన్ వేయడాన్ని ఏమంటాం, ప్లాటింగ్. చూడండి, ప్లాట్ అనే పదానికి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో. మామూలుగా మనం స్థలం బిట్ అంటారు చూడండి, వాటిని కూడా ప్లాట్ అంటాం. ప్లాట్లు వేస్తున్నారంట, ఒకటి కొంటావా అంటారు. సో అదొక మీనింగ్. ఇంకో మీనింగ్ ఏంటి, ప్లాట్ అంటే ఒక సీక్రెట్ ప్లాన్, ఒక ఇల్లీగల్ పని. చూడండి, ప్లాట్ అనేది మీరు నౌన్గా తీసుకోవచ్చు, వెర్బ్గా తీసుకోండి. వెర్బ్గా తీసుకుంటే మీనింగ్ ఏంటి, టు ప్లాన్ సంథింగ్ ఇల్లీగల్ లేదా హార్మ్ఫుల్, సొసైటీకి హార్మ్ చేసేది, ఒక తప్పుడు కార్యక్రమాన్ని ప్లాన్ చేయడాన్ని ప్లాటింగ్ అని అంటాం. ప్లాటింగ్ అని చెప్పి అంటాం. సో ఈ మీనింగ్ కూడా మనకి ఉంది. ఈ పేజ్లో మీరు చూస్తే హౌ ఉమెన్ సబ్వర్టెడ్ ట్రెడిషనల్ రోల్స్ డ్యూరింగ్ ద ఫార్ములా యాజిటేషన్. సబ్వర్ట్ అంటే అర్థం ఏంటి, డెస్ట్రాయ్, డ్యామేజ్, అండర్మైన్ అనే మీనింగ్ వస్తుంది. అండర్మైన్ అంటే ఫాలో అవ్వకపోవడం, తగ్గించడం, మీకు ప్రభుత్వాన్ని కూల్చివేయడం అనే మీనింగ్లో కూడా వస్తుంది. కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ద మిలిటరీ హ్యాస్ సబ్వర్టెడ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటారు. సో మిలిటరీ సబ్వర్టెడ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూల్చేసింది, దాన్ని కూల్చేసింది. అండ్ ఇట్ టుక్ ఛార్జ్ వాళ్ళు తీసుకున్నారు, అధికారాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు అనే మీనింగ్ మనం చూస్తుంటాం. ఇక్కడ మీనింగ్ ఏంటంటే చూడండి, ఫార్ములాకి సంబంధించి మనకి యాజిటేషన్స్ జరిగాయి. యాజిటేషన్ అంటే నిరసన అని చెప్పి మనం అనొచ్చు. ప్రొటెస్ట్లు, యాజిటేషన్స్ అంటాం కదా. ఈ నిరసనలు జరుగుతున్నప్పుడు ఉమెన్ జనరల్గా ఈ వ్యవసాయానికి సంబంధించినంత వరకు కూడా ఉమెన్ రోల్ మైనారిటీ రోలే, మెన్ రోల్ మెజారిటీ రోల్. ఎక్కువ పనులు ఉమెన్ చేసినప్పటికీ డైరెక్షన్ ఇచ్చేది, ముందుండి నడిపించేది మెన్నే. ఎక్కువగా మెన్ యొక్క రోల్ ముందుంటూ ఉంటుంది. కానీ ఈ ప్రొటెస్ట్ వచ్చేసరికి ఉమెన్ ఏం చేశారంటే మేము వెనక్కి ఉండకుండా వాళ్ళు ముందుకు వచ్చారు. మీకు అర్థమైందా, వెనక్కి ఉండకుండా వాళ్ళు ముందుకు వచ్చారు. సో ట్రెడిషనల్గా వెనకాల ఉండిపోయే ఉమెన్, అంత ముందుకు రాని ఉమెన్ ఆ వెనక్కి ఉండిపోవడం, ఇంపార్టెంట్ రోల్ తీసుకోకపోవడం అనే దాన్ని కూల్చేసి, సబ్వర్ట్ అంటే అర్థమైందా, కూల్చేసి, డెస్ట్రాయ్ చేసి, అండర్మైన్ చేసి, ఆ పరిస్థితిని అండర్మైన్ చేసి వాళ్ళు ముందుకొచ్చి ఇంపార్టెంట్ రోల్ తీసుకున్నారు. ఒక ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్ని వాళ్ళు డెస్ట్రాయ్ చేశారు. ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్ ఏంటి, వాళ్ళు ముందుండకపోవడం, వెనక్కి ఉండిపోవడం అని అర్థం. ఎస్టాబ్లిష్డ్ సిస్టము, ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ సిస్టమ్, ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్ను, అలవాట్లు, వీటన్నిటిని కూల్చడాన్ని సబ్వర్ట్ అంటారు. దాన్ని కూల్ చేసి వాళ్ళు ముందుకు వచ్చారు ఫార్ములా యాజిటేషన్స్ టైంలో అని చెప్పి ఈ సెంటెన్స్ మనకి చెప్తోంది. సో అలాగే మనకి ఈ పర్టికులర్ పేజ్లో మీరు చూస్తే షీ జిన్పింగ్ సెండ్స్ కండోలెన్స్ మెసేజ్ ఓవర్ బ్రిడ్జ్ ట్రాజడీ. కండోలెన్స్ అంటే అర్థం ఏంటి, సంతాపం. బ్రిడ్జ్ ట్రాజడీ మనకి జరిగింది, ఒక విషాద ఘటనే ట్రాజడీ అంటాం కదా. బ్రిడ్జ్ కూలిపోయింది కదా. సో ఆ బ్రిడ్జ్ కూలిపోయినందుకు 140 మంది పైగా చనిపోయారు. సో ఆయనేమో మేము సంతాపం తెలియజేస్తున్నామని చెప్పి మెసేజ్ని భారతదేశానికి పంపించడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ పేజ్లో మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఒకటి వచ్చింది చూడండి, ఇన్వేజివ్ ట్రీ స్ప్రెడింగ్ ఇన్ ముడుమలై టైగర్ రిజర్వ్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఇన్వేజివ్ అంటే అర్థం ఏంటంటే జనరల్గా ఎలా వాడతారంటే, ఇప్పుడు ఇది ముడుమలై టైగర్ రిజర్వ్ అనుకోండి, వేరే ఏదో ప్రాంతానికి చెందిన ఒక వస్తువు, ఒక మొక్క కావచ్చు, చెట్టు కావచ్చు, లేదా జంతువు కావచ్చు, అది ఇక్కడికి వచ్చేసింది.
అంటే ఇట్ ఈస్ నాట్ ఎ నేటివ్ ఆఫ్ దిస్ ప్లేస్, ఇట్ ఈస్ ఎ నేటివ్ ఆఫ్ సమ్ అదర్ ప్లేస్. వేరే ప్రాంతానికి చెందింది ఇక్కడికి వచ్చి ఇక్కడ స్ప్రెడ్ అయింది అనుకోండి, అలాంటి దాన్ని మనం ఇన్వేజివ్ అంటాం. ఓకే, సంథింగ్ దట్ డజంట్ బిలాంగ్ టు దిస్ హ్యాస్ కమ్ టు దిస్ స్పేస్ అండ్ స్ప్రెడ్, వీటిని మనం ఇన్వేజివ్ అంటాం. సో ఈ పర్టికులర్ ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్న ఈ పర్టికులర్ ట్రీ ఇక్కడిది కాదు, వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చి విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది, అది మీనింగ్. సరే, అలాంటి సందర్భాల్లోనే వాడతారు, ఇంకెక్కడ వాడరు అంటే ఎక్కడైనా వాడచ్చు. సో ఇన్వేజివ్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా స్ప్రెడ్ అయిపోవడం, స్ప్రెడ్ ఇన్ అన్కంట్రోలబుల్ వే, స్ప్రెడ్ ఇన్ అన్కంట్రోలబుల్, కంట్రోల్ చేయలేని విధంగా స్ప్రెడ్ అయిపోవడాన్ని మనం అదొక యాడ్జెక్టివ్ అనమాట. ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్ విచ్ మీన్స్ సంథింగ్ దట్ ఈస్ స్ప్రెడింగ్ ఇన్ అన్ అన్కంట్రోలబుల్ వే అని చెప్పి మనం అనొచ్చు. సో ఇన్వేజివ్ ట్రీ స్ప్రెడింగ్ ఇన్ ముదుమలై టైగర్ రిజర్వ్ అని చెప్పారు. ఇక్కడ ఇంకో పదం చూడండి, కేరళాస్ ఆల్టర్నేటివ్ మోడల్ అని చెబుతూ డిఫంక్ట్ సెంట్రల్ పిఎస్సి ఉన్నారు. డిఫంక్ట్ అంటే అర్థం ఏంటి? నో లాంగర్ ఎగ్జిస్టింగ్, నో లాంగర్ వర్కింగ్, సంథింగ్ దట్ ఈస్ నో లాంగర్ వర్కింగ్, ప్రజెంట్ పని చేయట్లేదు, నో లాంగర్ ఎగ్జిస్టింగ్, ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు, అట్లాంటి దాన్ని మనం డిఫంక్ట్ అనే పదంతో పిలుస్తాం. మీకు అర్థమైందా? డిఫెక్ట్ అంటే నో లాంగర్ వర్కింగ్ అని మీనింగ్ అనమాట. ఇన్వేజివ్ అంటే టెండింగ్ టు స్ప్రెడ్ వెరీ క్విక్లీ అని అర్థం. టెండింగ్ టు స్ప్రెడ్ వెరీ క్విక్లీ, తొందరగా స్ప్రెడ్ అయిపోయేది, అన్కంట్రోలబుల్ మ్యానర్లో స్ప్రెడ్ అయిపోయేదాన్ని ఇన్వేజివ్ అంటారు. సో ఇలా 10 వర్డ్స్ అయిపోయాయి. ఇక్కడ చూస్తే జర్నలిస్ట్ గ్రూప్ స్లామ్ అంటే అర్థం ఏంటి? క్రిటిసైజ్, తప్పుపడ్డాన్ని క్రిటిసైజ్ చేయడాన్ని మనం స్లామ్ అంటాం. వి కాల్ ఇట్ క్రిటిసైజ్ లేదా తప్పు పట్టడం. సో ఇక్కడ మళ్ళీ చూడండి, గిరిధర్ అరామనే టేక్స్ చార్జ్ అంటే బాధ్యతల్ని స్వీకరించడం. ఓకే, ఎజ్యూమ్ కంట్రోల్ అంటారు, టేక్ చార్జ్ అంటారు, విచ్ మీన్స్ బాధ్యతల్ని స్వీకరించడం అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. డిఫెన్స్ సెక్రటరీగా గిరిధర్ అరామనే బాధ్యతల్ని స్వీకరించారు అని మనం తీసుకోవచ్చు. సో ఇదమ్మా సో అరౌండ్ 12 వర్డ్స్ మనం ఈరోజు నేర్చుకున్నాము. మనం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో వీ విల్ లెర్న్ అనదర్ 10+ వర్డ్స్ ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్. మీకు ఇంకా ఫారెన్ పేజ్, బిజినెస్ పేజ్, స్పోర్ట్స్ పేజ్ పెండింగ్ ఉన్నాయి. సో వీటిల్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ బిజినెస్ పేజ్లో మీకు బ్యాంకింగ్ అవేర్నెస్కి, ఎకానమీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ వస్తాయి. వాటన్నిటిని నేను కోర్స్ క్లాసుల్లో చెప్తాను. అంటే కోర్స్ క్లాసుల్లో ఓన్లీ వొకాబులరీయే చెప్తారంటే కాదు, ఒక 10-15 మినిట్స్ నాకు చాలు ఈ పదాలు చెప్పడానికి. చెప్పిన తర్వాత రిమైనింగ్ టైం అంతా వీ విల్ ఫోకస్ ఆన్ ది అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఏంటవి? గ్రామర్కి సంబంధించినవి, పారాజంబుల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, క్రిటికల్ రీజనింగ్, ఇట్లాంటివన్నీ కూడా మనం క్లాస్లో కవర్ చేస్తాం. సో క్లాస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 10-15 మినిట్స్ ఆఫ్ డైలీ వొకాబులరీ ప్లస్ 45 మినిట్స్ ఆఫ్ డిఫరెంట్ టాపిక్స్ రిక్వైర్డ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ రకంగా మీకు రివిజన్ అయిపోతుంది. మీరు నాకు డౌట్స్ ఏమన్నా అడగొచ్చు అండ్ మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. కేవలం 3,000 రూపాయలకి మనం అందిస్తున్న బ్యూటిఫుల్ కోర్స్ ఇది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఇవాళ జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. టేక్ కేర్, బాయ్.